భువనేశ్వర్ కుమార్ కి టీమిండియా సెటప్ లో మళ్ళీ ఛాన్స్ ఉందా? ఏషియన్ గేమ్స్ వల్ల వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ లో ఇంతమంది డ్రాప్ అవుతున్నారేంటి భయ్యా? గౌతమ్ గంభీర్ ని పర్మనెంట్ గా కోచ్ నుంచి తీసేస్తున్నారా? యాషెస్ లాంటి పెద్ద టెస్ట్ సిరీస్ ఇండియాలో జరగబోతుందా? నెక్స్ట్ వెస్టిండీస్ ఓడిఐ సిరీస్ లో టీమిండియా మొత్తం టీంలో ఓన్లీ రోహిత్ అండ్ కోహ్లీ మాత్రమే ఆడతారా? మరి మిగతా ప్లేయర్స్ సంగతి ఏంటి? పదండి ఇంకా మొదలెడదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంతర్ మంతర్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ కోసం మన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు భయ్య. స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఒక స్టోరీ అయితే పెట్టాడు. అయితే మీరు అంటారు ఇది చెప్పాల్సినంత పెద్ద విషయమారా అని. ఎస్, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే బీసీసీఐ రూల్స్ ప్రకారం యాక్టివ్ ఇండియన్ టీం ఏ క్రికెటర్ కూడా ఇలాంటి కాంట్రవర్షియల్స్ లో ఉండకూడదు. దీనివల్ల టీమిండియా నుంచి పర్మనెంట్ గా డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది భయ్యా. ఎస్, సుమన్ గిల్ పెట్టిన ఈ పోస్ట్ కి ఏదైనా జరగచ్చు. టీమిండియాలో డ్రాప్ చేయొచ్చు, రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ వేయొచ్చు, ఈవెన్ ఐపీఎల్ లో కూడా కన్సిడర్ చేయకపోవచ్చు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. కానీ సుబ్మన్ గిల్ ఇంత పెద్ద రిస్క్ తీసుకొని స్టూడెంట్స్ కి సపోర్ట్ చూపించాడు చూడు. ఎక్కేసావయ్యా, ఒక మెట్టు ఎక్కేసావు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఒక్క పోస్ట్ పెట్టి స్టూడెంట్స్ కి ఎలా మోటివేట్ చేస్తున్నాడంటే, టైం లేదా నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది కానీ దీనికి టైం లేదు కదా. దీనికి టైం లేదు. రే, ఒక్క మ్యాట్ ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ ని. ఇక్కడ పని అయిపోద్ది. సర్లే గానీ మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనే డిస్కషన్ లో అశ్విన్ మామ పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే వదిలాడు. మీరే వినండి. आई थिंक इसीलिए डिस्कशन में भुवनेश्वर कुमार की तरह बॉलर को भी डिस्कशन में रखना चाहिए. हमारा फास्ट बॉलिंग स्टॉक्स है, सो हमारा फास्ट बॉलर्स को थोड़ा स्ट्रगल है. I think it is worth considering భువనేశ్వర్ కుమార్. అయితే అశ్విన్ అంటున్నాడు భువనేశ్వర్ కుమార్ ని టీమిండియాలో కన్సిడర్ చెయ్యాలి. ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ షార్టేజ్ ని భువి మాత్రమే ఫిల్ చేయగలడు అని. ఈవెన్ లాస్ట్ 2 years ఆర్సీబీ నుంచి బెస్ట్ పర్ఫార్మర్, మోర్ ఓవర్ తనకి తాను ఫిట్ గా ఉంచుకోగలడు కూడా అని అన్నాడు. ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది ఎలాంటి ప్లేయర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. మీరు ఇలాంటి టాలెంట్ ని యూజ్ చేసుకోకపోతే ఏం లాభం చెప్పండి అని అన్నాడు. భువనేశ్వర్ కుమార్ has been able to put himself on the park for 2 seasons together for RCB. लगातार he's been able to keep himself fit on the park for 3 months. और दोनों बार RCB ने टाइटल जीता है और उनके लिए भुवनेश्वर कुमार नंबर 1 रीजन है. चारों डाल सकता है. He looks fit enough. ज्यादा फिटनेस में काम भी किया है. मैं क्या कह रहा हूँ, I am not saying उनको सीधा लेके जाओ, पर एटलीस्ट मौका दो और डिसाइड कर लो कि वो कैसे किस तरीके से 10 ओवर डाल रहा है. ఇండియన్ టీం ఫస్ట్ టీ20 మ్యాచ్ జింబాబ్వేతో గెలిచిన తర్వాత అది ఎవరి కోచింగ్ లో? వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ లో. ప్రతి ఒక్కరు ఇప్పుడు వివిఎస్ లక్ష్మణే కోచింగ్ గా కావాలంటున్నారు. అయితే ఇప్పుడు జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ లో చాలా మంది ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కన్నా ముందు గౌతమ్ గంభీర్ రిజిగ్నేషన్ కావాలంట. धर्मेंद्र प्रधान से पहले किसका इस्तीफा होना चाहिए? धर्मेंद्र प्रधान से पहले अगर किसी का इस्तीफा होना चाहिए वो है गौतम गंभीर. జోక్స్ పార్ట్ గానీ ఒకవేళ సీరియస్ గా మాట్లాడినా కూడా గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ సెట్ అయిపోయినట్టే భయ్యా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి నీ మీదే పడతారు గంభీర్ మయ్య. నువ్వే కదా టీమిండియాలో మెయిన్ ప్లేయర్. నెక్స్ట్ జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ లో ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ గంభీర్ ని పోస్ట్ నుంచి తీసేయచ్చు. మండుతున్నట్టుంది. యాక్చువల్లీ గంభీర్ మయ కోచింగ్ లో మనం ఎన్ని ట్రోఫీస్ గెలిచినా ప్రెసెంట్ ఉన్న టీమ్ కండిషన్స్ కి ఇలాంటి స్టెప్ తీసుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే మనం ముందు WTC ఫైనల్ 2 సైకిల్స్ లోని క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ T20s లో కూడా ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ తో వైట్ వాష్ అయిపోయాం. అంటే నెక్స్ట్ గంభీర్ కోచింగ్ లో జరగబోయే ప్రతి సిరీస్ గంభీర్ కి చాలా కాంప్లికేటెడ్ అని అర్థం. టెస్ట్ కోసం మాట్లాడితే నాకు సడన్ గా ఒకటి గుర్తొచ్చింది భయ్య. యాషెస్ టెస్ట్ సిరీస్ అంటే ఇండియాలో ఆడించడానికి ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తుందంట భయ్య. ఈ డబ్బా మన టీమిండియా టెస్ట్ మ్యాచెస్ చూడడానికే ఆవిడ స్టేడియంకి వెళ్ళడు. యాషెస్ అంట అది కూడా ఇండియాలో ఆడిస్తారంట వీళ్ళు. మేజర్ అప్డేట్ ఇంకోటి ఏంటంటే September 24 to October దాకా మెన్స్ ఏషియన్ గేమ్స్ ఇంకా వెస్టిండీస్ సిరీస్ ఒకేసారి షెడ్యూల్ రావడంతో టీమిండియాలో మేజర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి,
బుమ్రా మొత్తం టీం అంతా ఆడట్లేదు. ఓన్లీ రోహిత్ అండ్ విరాట్ మాత్రమే వెస్టిండీస్ సిరీస్ లో కనిపిస్తారు. మిగతా టీం మొత్తం యాడ్ చేయాలి. సో దీనికి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క